కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. ఊరికినే మాట్లాడడంలో దేవుని రాజ్యం లేదట. దేవుని రాజ్యం ఎందులో ఉందట అండి? శక్తితో ఉంది. దేవుని రాజ్యం అంటే ఏంటి? ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముకున్నారో వారిలో ఎవరైతే నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించారో వారే దేవుని రాజ్యం. అంటే ఈ లోకం అది వేరు, సంఘం వేరు, సంఘంలో దేవుని రాజ్యం వేరు. అర్థమైంది నేను చెప్పింది? మిగతా వాళ్ళు ఎవరు అంటే జన్మించేసాం అనుకుని భ్రమపడే వాళ్ళు ఉండొచ్చు, లేదా జన్మించడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు అవ్వచ్చు, ఇంకా మారు మనసు పొందుతున్న వాళ్ళు, ఆత్మ అభిషేకం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు కూడా ఏదో ఒకరోజు దేవుని రాజ్యంగా మార్చబడడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ రాజ్యం ఎలాగ ఏర్పడుతుందండి? మాటలతో లేదు, శక్తితోనే ఉంది. రాజ్యం అంటే బిల్డింగ్లు కాదు, డినామినేషన్లు కాదు, చర్చిల ఆస్తులు కాదు, ఏది కాదు. రాజ్యం అంటే మనమే. మనం ఎలాగట? దేవుని శక్తి ద్వారా మనం ఏర్పడతాం. హల్లెలూయా. మనలో ఏముండాలి? ఇప్పుడు దేవుని రాజ్యం శక్తితో ఉన్నది అంటే మనం శక్తితో ఉండాలి. దేవుని రాజ్యం అంటే మనమే కదా. అది వాగుడుకాయ కాదు, అది ఏంటో తెలుసా? అది శక్తి కలిగింది. దేవునికి స్తోత్రం. అయితే ఈరోజు మనం ఏం చెప్పుకోబోతున్నాం అంటే దేవుని శక్తి మనిషిలోనికి ఎలా వస్తుంది? అతను శక్తితో ఉండాలి కదా. దేవుని శక్తి మనిషిలోనికి ఎలా వస్తుంది? దేవుని శక్తి మనిషిలోనికి వచ్చి ఎలాగ అతన్ని నడిపిస్తుంది అనే విషయాన్ని మనం చూద్దాం. అంటే అంచెలంచెలుగా దేవుని శక్తి అంటే అది ఒకేసారి ఒక వ్యక్తిలోకి వచ్చేది. దేవుని శక్తి ప్రభావం తెలుస్తుంది, తర్వాత అంతరంగంగా నెమ్మదిగా అతను శక్తి పొందుకుంటూ ఉంటాడు. ఒకేసారి అది ఫిల్ అవుతుంది, పరిపూర్ణం అవుతుంది. దేవుని శక్తి పొందడంలో కూడా స్టెప్స్ ఉన్నాయి. అంటే అలా వెళదాం. ఈరోజు మామూలుగా దేవుని శక్తి పొందడం గురించి చాలా సింపుల్గా చెప్పుకోవచ్చు, కానీ అంత సింపుల్ విషయం కాదు అది. అది దఫాలుగా స్టేజీలుగా మనిషి పొందుకుంటూ దాంట్లో పరిపూర్ణతకి ఆ వ్యక్తి వెళ్తాడు. సో ప్రారంభం నుంచి పరిపూర్ణత వరకు ఉన్న మెట్లన్నిటినీ చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొత్తం మెట్లన్నిటినీ ఒక మెట్టు తర్వాత ఇంకో మెట్టు అసలు ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం చూద్దాం. చూస్తూ మనం దేవుని శక్తిని ఎలా పొందుకోవాలి, ఆ శక్తితోనే మన జీవితాన్ని ఎలా కొనసాగించుకోవాలనే అతి ముఖ్యమైన విషయాన్ని మనం పరిపూర్ణంగా తెలుసుకుని దేవుని శక్తి గలవారమై దేవుని రాజ్యం అగుదుముగాక. అంటే దేవుని శక్తి మన మీదకి ప్రవహించడానికి, అంటే పరలోకంలో ఉన్న దేవుడు భూమి మీద ఉన్న మనిషి, ఆయన శక్తి మన మీదకి ప్రవహించడానికి మొదట స్వార్థ ద్వారా, తర్వాత విజ్ఞాపన ప్రార్థన ద్వారా స్టెప్ బై స్టెప్ మనం దేవుని శక్తిని పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. దేవుని శక్తి మనుషుల్లోకి వచ్చే మూడో విధానం ఏంటో తెలుసా? దేవుని వాక్యమును వినుట. సరే, తర్వాత విషయానికి వద్దామండి. వ్యక్తి అభిషేకించబడినప్పుడు ఏమవుతాడు? పవర్ హౌస్, దేవుని శక్తికి నిలయం అవుతాడు. అందుకే బైబిల్ ఎలా ఉంటుంది? ఏమని? మనం పిరికితనపు ఆత్మను పొందుకోలేదు, కానీ శక్తి కలిగిన ఆత్మను. శక్తి కలిగిన ఆత్మ వారి మీదకి దిగితే శక్తి కలిగిన ఆత్మ. సరే, తర్వాత విషయానికి వద్దామండి. ఇంకా సాతాను గడి తెలిసిందే కదా. అది ఏం చేశాడు? మళ్ళీ దిగక్కర్లేదు అంటాడు ఒకడు. ఒకసారే దిగుతాడంట, మళ్ళా దిగడంట. తీసి పాడేసాం, 2-3 రిఫరెన్స్లు తీసామనుకో, నేను అన్నది అలా కాదట. మరి ఎలాగన్నావురా నువ్వు అనేసాడు. అనేసిన తర్వాత రిఫరెన్స్లు చూపించాను నేను వైజాగ్లో డిబేట్ జరుగుతున్నప్పుడు. రిఫరెన్స్ పేతురు ప్రసంగిస్తుండగా దిగను అనే మాటలు మరలా దిగడం చూపించిన తర్వాత, అంటే నా ఉద్దేశం అలా కదండి. మరి ఎలాగంటే ఎలాగో తెలియదు అడిగే. నీకు తెలీదు అసలు పరిశుద్ధాత్మ గురించి. నీకు తెలియదు, నువ్వేం చెప్తావు జనాలకి? పరిశుద్ధాత్మ గురించి తెలియనోటి వీళ్ళేమో యూనివర్సిటీలు, వీళ్ళేమో ఏంటి బైబిల్ కాలేజ్ ప్రొఫెసర్లు, స్కాలర్లు, టీచర్లు, వీళ్ళు ఏం చెప్తారండి? వీళ్ళు ఎందుకు పనిచేస్తారు మనుషుల్లో? ఎందుకు మనుషులు మారలేదు? యవనస్తులు మారలేదు? ఎందుకు చెడిపోతున్నారు? ఎందుకు ఆ సంఘాలు అలా ఉన్నాయి? ఎందుకు అలా ఉన్నాయంటే శక్తి లేదు, మాట మాత్రమే ఉంది. అద్భుతంగా కుర్రగాళ్ళు ఇంతంత ఉంటారు. పిడి తాతగారు మనవాళ్ళు ఇంతంత ఉంటారు. వాళ్ళు ఆ కాలేజీలో ఇప్పుడు అవుతున్న వాళ్ళు ఆడు తీసి ఇటు తిప్పి అటు తిప్పి అలాగ తెగ చెప్పేస్తాడు. గంటసేపు ప్రసంగం. ఆడికి ఏమీ తెలుసు? ఏమీ తెలియదు. ఆడికి ఏం తెలుసు అంటే మాట్లాడడం తెలుసు. పౌలు దగ్గరికి వచ్చి అలాగ పౌలుని పీడి సుందరం పక్కన కూర్చున్నారు అనుకో, పౌలు పీడి తాత మేసం ఎలా తిప్పుతాడు, ఆడ అలా మాట్లాడగానే పౌలు ఎలా వెళ్తాడు, అరే బచ్చేళ్ళరా వచ్చాడు.
పవర్ ఏమన్నా చూపించంటే అదేంటి సార్ అంటాడు, పక్కెళ్ళు. దేవుని రాజ్యం మాటతో లేదు, శక్తితో ఉన్నది. హల్లెలూయా. ఎందుకు నువ్వు పక్కతో చేస్తాడు, పిల్లబచ్చ పక్కెళ్ళు ఆడుకో అంటాడు. వీడు మాత్రం తిప్పేస్తాడు మీసం ఇక్కడ. ఎందుకు? మా ఊడు ఎలా మాట్లాడుతున్నాడో చూడు. దేవుని రాజ్యం అక్కడ లేదు, పవర్లో ఉంది. మనందరము దేవుని శక్తి చేత ఎప్పుడైతే అభిషేకించబడతామో, అభిషేకించబడిన తర్వాత నీ ద్వారా, ఆ అభిషేకము ద్వారా ఇతరులకి దేవుని శక్తి ప్రవహింపు జరుగుతుంది. దేవునికి స్తోత్రం. సరే, తర్వాత విషయానికి వద్దామండి. సరే, 4 అయినా 5వ దగ్గరికి వచ్చాం. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 23 నుంచి. పేతురు యోహాను వీళ్ళని వారు గద్దించారు, సువార్త చేయడానికి వీలు లేదని చెప్పారు. 24వ వచనం ఈ విషయం అంతా వాళ్ళకి చెప్పిన తర్వాత వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టి నాదా అని మొదలుపెట్టి ప్రార్థన చేస్తున్నారు. చేస్తూ మొరపెడుతూ ఇలా జరిగింది, ఇలాగైతే మేము ఎలాగ నిన్ను గూర్చి ప్రకటించగలం అని. తర్వాత ప్రభువా, ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి రోగుల్ని స్వస్థపరచుటకు నీ పరిశుద్ధ సేవకుడని యేసునామం ద్వారా సూచక్రియలు మహత్కార్యాలు చేయుటకు నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యంగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. సమస్య వచ్చింది, ధైర్యం తగ్గింది. మంచి పవర్గా ఉన్నవాళ్ళే, మేడగది మీద నింపబడిన వాళ్ళే, ధైర్యం తగ్గినప్పుడు ప్రార్థన చేస్తున్నారు. ప్రభా నువ్వు చేయనగానే, అలా ప్రార్థించగానే, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. హల్లెలూయా. ఏం చేశారంటే వాళ్ళందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. స్తెఫను గురించి పరిచయంలో 6వ అధ్యాయంలో ఆత్మతోనూ దేవుని శక్తితోనూ జ్ఞానంతో నిండుకొనిన వాడు. కానీ అతను కోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగేటప్పుడు, కోర్టులో ఆత్మచేత మాట్లాడుతుంటే ఎదిరించలేకపోతున్నారు. కానీ అతను రాళ్లతో కొట్టాలనుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? ఇంకా అతన్ని ఆత్మచేత నింపాడు. స్తెఫను ఆత్మచేత నిండిన వాడై కన్నులెత్తి ఇదిగో దేవుడు సింహాసనం మీద కూర్చున్నాడు, నన్ను ఆహ్వానిస్తున్నాడు. దేవుని స్తోత్రం. అంటే అలాంటి పెద్ద సమస్యను ఫేస్ చేయాలి ఇప్పుడు. అందుకని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఫిల్ చేశాడు. మేడగది మీద నింపబడిన వాళ్ళు మళ్ళీ నింపబడటం ఏంటి? నిండిపోయిన దాని మీద ఏమన్నా పోసారనుకోండి, నిండిపోయింది అనరు, ఒలిగిపోయింది అంటారు. ఏమంటారు? ఒలిగిపోయింది అంటారు. కానీ వాళ్ళు నింపబడ్డారంటే అర్థం ఏంటి అంటే, పవర్ వెళుతుండగా మనలోంచి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, వాక్యం చెప్తున్నప్పుడు, దేవుని పరిచర్యలో కొనసాగుతున్నప్పుడు నింపబడింది ఉందే, అది తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఇది ఎవరికి అర్థం అవుతుంది? వీళ్ళకి ఇది ఆత్మ లేనోడికి ఆత్మే అర్థం అవ్వకపోతే ఆత్మలో తగ్గడం పెరగడం ఆడికి ఏమర్థం అవుతుందండి? ఆడికి అర్థం అవుతుంది. ఆడు ఏమంటాడో తెలుసా? ఆత్మ తగ్గుద్ది. మరి ఎందుకు రాని నింపబడిన? అప్పుడు పోనీ దానికి చెప్పు ఆన్సర్. వీళ్ళందరూ నింపబడిన వాళ్ళు 2వ అధ్యాయంలో, మళ్ళీ 4వ అధ్యాయంలో నింపబడటం ఏంటి? మళ్ళీ ఎదరికెళ్ళేసరికి వద్ది నింపబడి నిండిన ఎందుకుంది అలాగా? ఎందుకుంది అలా అంటే, దేవుడు మనకు పవర్ ఇస్తాడు నిజమే. అయితే మనం పనిలో కొనసాగిపోతుండగా, లైఫ్లో కొనసాగిపోతుండగా నెమ్మదిగా అది తగ్గుతుంది. అది ఆత్మ పొందినోడికి అర్థమైపోద్ది. అది మనకు తెలిసిపోద్ది కదా. ఆదివారం నాడు ఈ ఆరాధన అంతా చేసి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒకరంటి పవర్తో వెళ్తాం. మళ్ళీ వచ్చే ఆదివారం లోపల వచ్చేటప్పుడు ఇలాగొస్తాం పిల్లిలాగా. వెళ్ళేటప్పుడు సింహాల్లాగా. ఏం పర్లేదు, మనకు దేవుడు ఉన్నాడు మనతో. నేను మరి వచ్చే ఆదివారం వచ్చేటప్పుడు ఇలాగ ఇన్కమింగ్ ఎలా ఎందుకుంది? ఎందుకంటే సరుకు తగ్గిపోయింది. పవర్ వాడేసాం. అది కేవలం ఆత్మచేత నింపబడేవాడికి తెలుస్తుంది తప్ప అర్థం కానివాడికి తెలియదు. దాన్ని వాడుతుండగా అది తరుగుతుంది. అందుకని మనం ఏం చేయాలో తెలుసా? ప్రభువుని స్తుతిస్తూ ఇలా ఏం చేయాలి? నింపబడ్డానికి, ప్రభువా మాకు నీ ఆత్మశక్తి కావాలి, మాకు ధైర్యం కావాలని ప్రార్థించినప్పుడు వారు ఆత్మచేత నింపబడిరి. హల్లెలూయా. ప్రతిరోజు దేవుని ఆత్మలో నింపబడుతూ, ప్రతిరోజు ఆరాధన చేస్తూ, దేవునితో కాసేపు సమయం గడిపేవాళ్ళు ఉంటారు. గడిపినప్పుడు వాళ్ళకి ప్రతిరోజు ఫిల్ అవుతుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే వారంలో మధ్యలో ఒక రోజు పెట్టుకుంటాడు ఫాస్టింగ్. ఎందుకంటే వాడికి తెలుసు, ఆత్మ కలిగిన వాడికి తెలుస్తుంది తగ్గుతున్నాడా. ఇప్పుడు అర్థమైపోతుంది. బాగున్నప్పుడు ఇలా బయటికి వెళ్తాం, ఆడు ఏదో మాట అంటాడు, మన కోపం రాదు. అదే చర్చికి వచ్చేటప్పుడు అంటాడు, కోపం ఒళ్ళు మండిపోద్ది. ఎందుకు? పోయింది, పవర్ లేదు కదా. మళ్ళీ ఎక్కించుకోవడానికి వస్తున్నాం ఇక్కడ పవరు. అందుకని చర్చికి వచ్చేటప్పుడు గొడవలు జరుగుతాయి, చర్చికి వెళ్ళేటప్పుడు గొడవలు జరగవు. ఆత్మపూర్లు కొని చెప్తున్నా. ఎప్పుడైతే ఇతనికి అర్థమవుతుందో, అంటే నేను సరిగా లేను, నేను నా ఎమోషన్స్ని సరిగా కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, లేదా జరగబోయే విషయాన్ని నాకు తెలియట్లేదు, లేదా నాకు ఏదో వేడి లేను, నేను మండుతున్నట్టుగా లేను, ఏదో చల్లారుతున్నాను. ఇది ఎవరికే? మండిపోయినోడికి తెలుస్తుంది. ఎప్పుడు చల్లారినోడికి ఆడికి ఏం తెలుస్తుంది? ఏముండదు.
ఈ ఈ బల్లలో కరెంట్ ఉందా లేదా అంటే ఏం చెప్తాం? ఈ బాక్స్లో పవర్ ఉందా లేదా? ఉందని చెప్తాం. సౌండ్ రావట్లేదంటే లేదని చెప్తాం. దీనికి ఏం చెప్తావు? దీనికి అసలు పవర్ అనేదే దీనికి తెలియదు. దీని జీవితంలో ఈ వస్తువుకి తెలియనప్పుడు ఉందా లేదా ఎలా తెలుస్తుంది? కానీ ఒకసారి అనుభవించిన వాడికి తగ్గుతుందా ఉందా లేదా అర్థమవుతుంది. అర్థమైనడు ఏం చేస్తాడంటే వారంలో మధ్యలో ఏదో రోజు ఉపవాసం ప్రార్థన పెట్టుకుంటాడు. పెట్టుకుని కుటుంబంతోనో ఫ్రెండ్స్తోనో ఆరాధన చేసుకుని మళ్ళీ లెవెల్ చేసుకుంటాడు. మళ్ళీ ఏదో స్ట్రగుల్స్, ఆఫీస్లో సమస్యలు, కొన్ని చోట్లకి వెళ్ళి వాక్యం అది చెప్పేసి వచ్చినప్పుడు అర్థమవుతుంది. మళ్ళీ ఏదో మనకు తగ్గుతున్నాం, మళ్ళీ దేవుడి చేత మళ్ళీ నింపబడాలి, మళ్ళీ చేతులు ఎత్తుతాడు, మళ్ళీ ప్రార్థన. అరక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. ఫీల్డింగ్ చాలా ఈజీ. అభిషేకం కొంచెం దానికోసం ట్రై చేయాలి, కానీ ఫీల్డింగ్ చాలా ఈజీ. వెళ్ళి నా ఫీల్డింగ్ నేను ఎలా చేసుకుంటానంటే మేడ మీదో లేదా హాల్లోనో ఎవరు లేని ప్లేస్లో ఇలా నిలబడతాను. నేను ఆలోచిస్తున్నాను అనుకుంటారు, కానీ నేను దేవుణ్ణి ప్రార్థన, ప్రభువా నాకు కావాలి. ఈలోపు ఏమంటే పలానా వాళ్ళకి ప్రార్థన చేయాలి, ఇప్పుడు అవ్వదు. 5 నిమిషాలు ప్రార్థన చేయడం, కానీ పని అవుతుందని నాకు తెలుసు. వాళ్ళకి బాగోలేదంట, చేద్దాం చెప్తాను. ఏమంటే వీళ్ళు మ్యారేజ్ సంబంధం ఏదో వచ్చిందంట, అది కరెక్ట్ కాదు, ప్రార్థన చేయండి, ప్రార్థన చేసి చెప్పండి అంటే చెప్తాను, కంగారు పడక. సమస్య ఏంటంటే నాకు ఫ్లో ఎక్కువ, రాయడం, వీడియోలు చేయడం, ఈమెయిల్ చేయడం, ఇప్పుడు ఈ మీటింగ్ల కోసం ప్లాన్లు తయారు. ఏమవుతుందంటే నా పవర్ అంతా అక్కడ వాడతాను. ఇప్పుడు ఫోన్ చేయాలంటే ఇప్పుడు సడన్గా అంటాను, ఇప్పుడు పని అవుద్ది ఫోన్ చేయి అంటాను. నాకు తెలుసు, నేను ఫీలింగ్లో ఉన్నాను, ఇప్పుడు పని అవుతుందో, ఇప్పుడు వైర్ పెడితే షాక్ కొడుతుందో నాకు తెలుసు. అందుకని ఇప్పుడు చేయి అంటాను, చేస్తారు, పని అవుతుంది. అలా లేనప్పుడు చేశాను నా క్రెడిబిలిటీ పోతుంది కదా. పీటర్ని కూడా అప్పుడప్పుడు ఆ మాట రాకూడదు నాకు, అందుకనే నేను చేయను. అప్పుడు నేను చేయను, తొందరపడకండి, కానీ ఎప్పుడు నింపబడండి. హల్లెలూయా. తెలియనోడు కూడా వదిలే, ఆత్మ గురించి తెలియనోడు ఈ ప్రసంగం అర్థమవుతుంది. ఫస్ట్ దాని ముందు పాయింటే అర్థమవుతుంది వాడికి. నింపబడ్డం అనే అభిషేకం అసలు ఫస్ట్ పాయింటే అర్థమవుతుంది. సువార్త అనేది మొర్రి మాటలు కాదురా, సువార్త అనేది అది శక్తి. సువార్త అంటే ఏంటి? దేవుని శక్తి. మాటలు కావాలంటే ఆ మేడగది మీదకి వెళ్ళకుండానే పంపించు కదా వీళ్ళని, కానీ దాంతో పని అవ్వదు. కాబట్టి పవర్ అనేది ఒకదాన్ని సెట్ చేశాడు. పవర్తోనే జరుగుతుంది నిజమైన లోతైన సువార్త అని ప్రభు వాళ్ళని సెట్ చేశాడు. అక్కడే ఆగిపోతాడు. కానీ అర్థమైన వాళ్ళకి చెప్తున్నాను, నువ్వు దేవుని శక్తి చేత అభిషేకించబడ్డమే కాదు, తరచూ దేవుని ఆత్మ చేత నింపబడాలి. హల్లెలూయా. అలా నింపబడినప్పుడు వచ్చే ఇమేజ్, నింపబడినప్పుడు వచ్చే థాట్స్, వాక్యం చెప్పడానికి, నింపబడినప్పుడు ఎదుటోళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళు మోటివేట్ చేయడానికి, అది అంతా వేరుగా ఉంటుందండి. అది చాలా సింపుల్గా. కొంతమంది ఆ రోజు మేము కలిశానండి, జస్ట్ నేను గంట సేపు మాట్లాడండి, మీరు ఒకే ఒక్క లైన్ చెప్పారంటే ఆ లైన్ సరిపోయింది అంటారు. నేను కూడా అప్పుడు ఎక్కువ ఛార్జింగ్ ఎక్కువ ఉంటుంది. అటు షాక్, ఒక మాటలోనే పని. వాడికి అయిపోద్ది కదా మన దగ్గర, కానీ మాట్లాడాలి, చెప్తాం ఒక 20 నిమిషాలు అరగంట. నాకు తెలిసి పని అవ్వట్లేదని వాళ్ళకి తెలిసి పని అవుతుంది. మనందరము ఎల్లప్పుడూ దేవుని శక్తి చేత నింపబడుతూ ఉందముగాక. హల్లెలూయా. ఇది రిపీట్గా మన జీవితంలో జరగాల్సిన విషయం. శక్తి, నింపుదల, దేవుని శక్తి మనలోకి ఎలా వస్తుంది అంటే, సువార్త పవర్ కలిగిన వాళ్ళ ద్వారా సువార్త విన్నాం. పవర్ కలిగిన వాళ్ళు మన కోసం ప్రార్థన చేశారు, పవర్ కలిగిన వాళ్ళు వాక్యం చెప్పారు. కాబట్టి దేవుని శక్తి మనకు పరిచయం అయ్యింది. మనం ఎప్పుడు పవర్ని సప్లై చేయగలుగుతామంటే దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు. హల్లెలూయా. అదే అసలైనది. ఎప్పుడైతే అభిషేకించబడ్డామో ఆ తర్వాత ఎప్పుడైతే తరచూ నింపబడుతూ ఉంటామో దేవుని శక్తి మనలో ఉంటుంది. వారే దేవుని రాజ్యం. హల్లెలూయా. అందుకే ప్రభు ఇలా అన్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించినప్పుడే నా రాజ్యం. ఆయన శక్తి ఆ వ్యక్తి ఎలా అవుతాడు? ఆ వ్యక్తి దేవుని శక్తిగా ఎలా మారుతాడంటే దేవుని ఆత్మ మూలంగా పుట్టినప్పుడు. కాబట్టి అది మన అందరి జీవితాలకి అత్యవసరం. సరే, ఇప్పుడు మనం ఏమయ్యాం అంటే అభిషేకించబడ్డాం. అభిషేకించబడిన తర్వాత తరచూ ఏం చేస్తున్నాం? మనం నింపబడుతున్నాం అనుకుందాం. మీరు కూడా ప్రయత్నం చేసేయండి. 4-5 ఫోన్లో మాట్లాడుకోవడం, ఆన్లైన్లో ప్రార్థన చేసుకోవడం, బలంగా ఆరాధన చేసుకోవడం, దేవునితో గడపడం, చేతులు ఎత్తి మొక్కడం. నీ పని ఏంటిదో ఫిల్ అవ్వకుండా ఎలా బయటకు తిరుగుతూ కొంచెం ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఫిల్లింగ్తో ఉండడం చాలా మంచిది. కొంతమంది ఎప్పుడు ఆ ఫైర్లో ఉంటారు. ఇప్పుడు వ్యాపారాలు, ఉద్యోగాలు, నాకేమో ఆ పనులు ఈ పనులు, వీటి వల్ల కొంత మనం డౌన్ అవుతుంటాం. కాబట్టి అప్పటికప్పుడు మనం ఏం చేసుకోవాలి? ఆ డౌన్ అవుతున్నట్టు ఎవడికి తెలియకుండా ఎప్పటికప్పుడు అర్ధరాత్రులు ఫిల్ చేసుకుని పొద్దున మళ్ళీ ఫ్రెష్గా పవర్ఫుల్ క్యాండిడేట్ కింద లేగాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమైపోతుంది. దర్శనాలు రావట్లేదు, వాక్యం చదువుతుంటే అర్థం అవ్వట్లేదు,
దేవుడు మనతో ఏ విధంగానూ మాట్లాడలేదు, మనకి ఏమీ ఐడియాలు రావట్లేదు. నీకు వెంటనే ఏం తెలియాలి? నేను దేవుడికి దూరం అయిపోయాను. ఇది కాదు, దూరం అవ్వలేదు. ఏమైంది? తగ్గిపోయింది. మళ్ళీ ఏం చేయాలి? ప్రభువా అని ప్రభువుకు మొరపెడితే దేవుడు మనల్ని మరలా తన ఆత్మచేత నింపుతాడు. హల్లెలూయా.